మామూలుగా లేదండి ఈ మష్రూమ్ కర్రీ. మీకైతే మటన్ లో మట్టగిడసలు అంటూ 30 రకాలు ఉంటాయి గానీ మాకేమున్నాయి అని మూతి ముడుచుకోకండి. ఎందుకంటే ఈ మష్రూమ్స్ ముందు అవన్నీ ఓ మూలకు కూడా రావండి. మొదలెట్టేద్దానండి. ఒక గిన్నెలో చెంచా నూనెసి ధనియాలు, జీలకర్ర, కొన్ని మిరియాలు కూడా వేసి నిమిషం ఎగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకుని 2 నిమిషాలు వేపేసుకున్నాక 3 నిమిషాలు సిమ్ లో మగ్గబెట్టండి. మగ్గిపోయిన తర్వాత చల్లారబెట్టేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో చెంచా నూనెసి మష్రూమ్ ముక్కలు వేసేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. అదే గిన్నెలో కొంచెం నూనెసి మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ కూడా వేసేసుకుని నీరంతా ఇంకిపోయి నూనె పైకి తేలే వరకు వేపేయండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకుని నిమిషం వేగిన తర్వాత నీళ్లు పోసుకుని ఓసారి కలిపేసుకున్నాక మనం పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి మగ్గ పెట్టండి. కూరలో నీరంతా ఇంకిపోయి నూనె పైకి తేలిన తర్వాత ఆగని కొంచెం కొత్తిమీర చల్లుకుని చపాతీలు గానీ అన్నంలో గానీ కలుపుకుని తింటే ఉంటుందండి. ఈ మష్రూమ్ కర్రీకి మధ్యలోని మైదానంలో మందిరం కట్టి మురిసిపోతారనుకోండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.